ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే మనకి రైట్ సైడ్ ఓవరీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఓవరీ ఉంటుంది కదా. ఎట్ సైడ్ ఓవరీ నుంచి ఎగ్ ఎప్పుడు వస్తుంది అని చాలా మంది కపుల్స్ అడుగుతూ ఉంటారనమాట. మరి ఒక సైడ్ ఓవరీ తీసేసినా మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా, మాకు పెళ్లి కాకముందో లేదంటే చిన్నప్పుడు ఏదైనా ఆపరేషన్స్, ఓవేరియన్ సిస్ట్లు, ఓవేరియన్ టార్షన్ అయ్యి ఒక సైడ్ ఓవరీ తీసేయాల్సి వచ్చింది, ఓవరీ అంటే అండాశయం తీసేయాల్సి వచ్చింది, మరి నెక్స్ట్ మాకు పిల్లలు అవుతారా కారా, ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, అవుతారా కాదా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారనమాట. సో అలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. హలో అండి, నేను మీ డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో మనకందరికీ తెలుసు, గర్భసంచి రైట్ సైడ్ ఒక ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఒక ఓవరీ అంటే అండాశయం ఉంటుంది అనమాట. సో బై బర్త్ ఒక ఫీమేల్ కి ఇన్ని ఎగ్స్ అని చెప్పి ఉంటాయి. బై బర్త్ నీకు ఒక 1 lakh ఎగ్స్, 10 lakh ఎగ్స్, అట్లా ఒక పర్సన్ కి ఇన్ని అని చెప్పి ఉంటాయి. అవి దాంట్లోంచి కొన్ని అన్నది మనకి మంత్లీ రిలీజ్ అవుతూ పోతాయి మన మెనార్కీ నుండి. అలా రిలీజ్ అయ్యి ఎప్పుడైతే మొత్తం తగ్గిపోతాయో, అన్ని తగ్గిపోయాక ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాక మనకు మెనోపాజ్ అన్నది వచ్చేస్తుంది. ఇది న్యాచురల్ గా జరిగే పద్ధతి. సో ఇప్పుడు చాలా మంది కపుల్ ఇంట్రెస్టింగ్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం రైట్ సైడ్ నుండి వస్తుందా ఎగ్, లెఫ్ట్ సైడ్ నుండి వస్తుందా, ఏ మంత్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మేము ప్రిడిక్ట్ చేసుకోవచ్చా, రైట్ సైడా లెఫ్ట్ సైడా, మేము కలిసిన తర్వాత రైట్ సైడ్ పడుకుంటే మాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట. సో ఒకటి ఏంటంటే, ఎగ్ జనరల్ గా ఆల్టర్నేట్ గా రిలీజ్ అవుతుంది. అంటే ఒక మంత్ రైట్ సైడ్ గా రిలీజ్ అవుతే ఒక మంత్ లెఫ్ట్ సైడ్ అలాగా రిలీజ్ కావాలి. కానీ అలా ఎగ్జాక్ట్ గా రూల్ ప్రకారంగా ఈ మంత్ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అని చెప్పి ఏమీ ఉండదు. ఒకసారి రైట్ వస్తే నెక్స్ట్ మంత్ కూడా రైట్ కే రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ కూడా రైట్ సైడే రావచ్చు. కొన్ని మంత్స్ అసలు ఎగ్ ఏమీ తయారు కాకపోవచ్చు, అనోవ్యులేటరీ సైకిల్ అంటాం అనమాట. ఆ మంత్ రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ది రెండు కూడా రెస్ట్ తీసుకుంటాయి, ఆ మంత్ అసలు ఎగ్గే మనకి తయారు కాదు, దాన్ని అనోవ్యులేటరీ సైకిల్ అంటాము. అలా సంవత్సరంలో 12 నెలల్లో మనకి ఒక 8 నెలలు ఎగ్స్ వస్తాయి, ఒక 2 నుండి 4 నెలలు ఎగ్ ఏమి రాకపోవచ్చు కూడా. సో ఈ రైట్ సైడ్ ఎగ్ తయారవుతుందా, లెఫ్ట్ సైడ్ ఎగ్ తయారవుతుందా అన్న క్వశ్చన్ అది ప్యూర్లీ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ మంత్ ఎక్కడ మనకి ఫాలికిల్ బాగా యాక్టివ్ గా ఉంటే అటు సైడ్ నుంచి మనకి ఎగ్ అనేది తయారైపోతుంది. అంతే తప్ప అది ఇటు సైడా అన్నది ఎవ్వరం కూడా డిసైడ్ చేయలేము. అలానే ఇంకొంతమంది కపుల్స్ అడిగే క్వశ్చన్, మేడం మాకు ఒక సైడ్ ఓవరీ తీసేశారు, మరి ఒక సైడ్ ఓవరీ మాకు సరిపోతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో రైట్ సైడ్ ఓవరీ తీసేసినా లెఫ్ట్ సైడ్ ఓవరీ తీసేసినా మనకి ఒక సైడ్ ఓవరీ ఉంది కాబట్టి ఆ ఒక్క సైడ్ ఉన్న ఓవరీలో ఉన్న ఎగ్స్ తో మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ప్రెగ్నెన్సీ అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి. సో తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోవాలి, డిలే ఎక్కువ చేయకూడదు. అండ్ ద సేమ్ థింగ్ గోస్ ఫర్ ద ట్యూబల్ బ్లాక్. రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందా, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందా, ఒక సైడ్ బ్లాక్ ఉంది అంటే అటు సైడ్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే అటు సైడ్ ఎగ్ తయారైనప్పుడు అది గర్భసంచిలోకి రాలేకపోతుంది, ట్యూబ్ బ్లాక్ ఉంది కాబట్టి. సో మనకి ఇంకో సైడ్ ట్యూబ్ బాగానే ఉంది కాబట్టి మనం ఇంకో సైడ్ ట్యూబ్ వాడుకొని మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేయొచ్చు. సో అట్లా మనకి ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా లేదంటే ఒక సైడ్ ఓవరీ తీసేసిన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏ పద్ధతిలో వెళ్ళాలి, మన ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎంత అన్నది మన ఏజ్ని బట్టి, మన ఏజ్ని బట్టి మారుతుందండి. సో అదండి, మనకు ఎగ్ రైట్ సైడ్ రిలీజ్ అవుతుందా లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుందా అన్నదైతే నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదైతే ఎవరం చెప్పలేము. సో అందుకని మేము కలిసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువనా, రైట్ సైడ్ తిరిగి పడుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువనా అంటే దానికి ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేరు. మీరు రైట్ సైడ్ తిరిగి పడుకున్నా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా స్పర్మ్స్ అన్నవి వాటంతట అవి లోపల కదులుతూనే ఉంటాయి, మూవ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా మనం అటు తిరిగి పడుకోవాలి, ఇటు తిరిగి పడుకోవాలి, కాళ్ళ కింద పిల్లో పెట్టుకోవాలి, ఇట్లాంటివి ఏవి అంటే మీరు చేస్తాను అంటే చేసుకోవచ్చు. బట్ సైంటిఫికల్లీ దే ఆర్ నాట్ యట్ ప్రూవెన్. సైంటిఫికల్ గా వాటితో మనకు ఇలా చేస్తే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ అన్నది అయితే ఎక్కడైతే ప్రూవ్ అయ్యలేదండి.
కాకపోతే నేచర్లో ఏంటంటే మ్యాక్సిమం మనకు చాలా మంది రైట్ హ్యాండెడ్ ఉంటాం కాబట్టి రైట్ సైడ్ నుంచి కొంచెం ఎగ్ రిలీజ్ అయ్యే పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 55% ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుండి 45% ఉంటుంది. అంటే కొంచెం ఒక 10%, 5 to 10% తేడా మాత్రం ఉండొచ్చు. ఇటు కొంచెం ఎక్కువ, ఇటు కొంచెం తక్కువ, ఆ మాత్రం ఉండొచ్చు. అంతే తప్ప డ్రాస్టిక్గా మేము రైట్ హ్యాండెడ్ కాబట్టి రైట్ సైడ్ ఎగ్గే మొత్తం పనిచేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎగ్ పనికి రాదు, అట్లా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, మేడం ఎట్ సైడ్ నుంచి వచ్చే ఎగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్ ఎగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఎగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందా అని కూడా అడుగుతూ ఉంటారు. రైట్ సైడ్ నుంచి వచ్చే ఎగ్ అయినా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే ఎగ్ అయినా మీ బాడీలోంచే వస్తుంది. రెండు మీ బాడీలోనే ఉన్నాయి, రెండు మీ బాడీలోంచే వస్తున్నాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ అది రైటా లెఫ్టా అన్నది, దాంతో సంబంధం లేదు. అది రైట్ అయినా లెఫ్ట్ అయినా రెండింటి క్వాలిటీ కూడా ఒకే రకంగా ఉంటుంది. క్వాలిటీలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. సో మీకు ఇట్లాంటి అపోహలు అన్నీ కూడా, ఈ రైట్ లెఫ్ట్కి మధ్యలో ఉన్న అపోహలన్నీ కూడా దూరం అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ.